చెప్పడానికి ఏం లేదు. ఒకటే మాట. కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో పూజా హెగ్డేకు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. చెప్పుకోడానికి హిట్ లేవు, చేతిలో సినిమాలు లేవు, చేసిన సినిమాలు ఆడట్లేదు. ప్రస్తుతం ఇదే పూజా కెరియర్. కానీ మిగిలిన చోట్ల పర్లేదు. తమిళంలో విజయ్తో జననాయగన్, రజనీకాంత్ కూలీ సినిమాలో నటిస్తున్నారు పూజ. అలాగే హిందీలోనూ అడపదడప అవకాశాలు వస్తున్నాయి. కాంచనా 4లోనూ పూజాని హీరోయిన్ గా తీసుకున్నారు లారెన్స్. తమిళంలో బిజీగా ఉన్నా తెలుగులో మాత్రం పూజను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఆ మధ్య నాగచైతన్య, విజయ్ దేవరకొండ సినిమాలు వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యాయి. దాంతో డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు బుట్టబొమ్మ. కాజల్, తమన్నా నుంచి సమంత, కీర్తి సురేష్ లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ వరకు అంతా వెబ్ సిరీస్లపై ఫోకస్ చేస్తున్నారు. పూజా హెగ్డే కూడా నెట్ఫ్లిక్స్ కోసమే ఓ వెబ్ సిరీస్ సైన్ చేసినట్లు తెలుస్తుంది. తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు. డిమోంటీ కాలనీ, కోబ్రా లాంటి సినిమాలు చేసిన అజయ్ పూజా కోసం ఓ కథ సిద్ధం చేశారు. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్ తో బిజీ కానున్నారు ఈ బ్యూటీ. మరి పూజా హెగ్డే డిజిటల్ జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి.